Good morning, good afternoon, and good evening once again. Welcome to the complete mapping course of LTX IAS. So, today we are here to discuss Himalayan river systems. ఇంతవరకు మనం ఏం చదివాము? Peninsular river systems and mountains and passes. So, today I think is one of the favorite topics of state PSCs and UPSC. ఇది అంటే ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ వుడ్ సే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ స్టేట్ పిఎస్సిస్ ఆర్ యూపీఎస్సి ఎగ్జామ్. ప్లస్ ఫ్రమ్ దిస్ క్లాస్ దేర్ వాజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ అ guy, from a student. Sir, please use Telugu. Okay, okay. This request will be implemented from today, as from now itself. కానీ keep in mind one thing. English, the people who are preparing for UPSC, please try to decode the words in English itself. ఎందుకంటే పేపర్ ఇంగ్లీష్లోనే వస్తుంది. క్లియర్? యూపీఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ప్లీజ్ అడ్జస్ట్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్. ఐ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్. ఐ విల్ యూజ్ మోర్ తెలుగు ఫ్రమ్ నౌ. ఓకే, సో ఈ రోజు యొక్క టాపిక్ హిమాలయన్ రివర్ సిస్టమ్. హిమాలయన్ రివర్ సిస్టమ్స్లో గంగా సిస్టమ్, టోటల్ ఐ వుడ్ సే గంగా సిస్టమ్ ఎవ్రీథింగ్ అబౌట్ గంగా సిస్టమ్ ఈరోజు నేను కవర్ చేయబోతున్నాను. ఓకే, సో ఐ కెన్ అష్యూర్ యూ, ఇఫ్ రేపు ఎల్లుండి మీకు ఏవైనా క్వశ్చన్స్ గంగా రివర్ సిస్టమ్ మీద వస్తే ఐ థింక్ యూ విల్ బి రెడీ టు ఆన్సర్. దెన్ ఇండస్ రివర్ సిస్టమ్స్, దెన్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, అండ్ దెన్ ఐ విల్ ఆల్సో బి కవరింగ్ ద స్మాల్ రివర్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఛోటా నాగ్పూర్ ప్లాటోలో కొన్ని రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, దామోదర్ రివర్, నార్త్ కోయిల్, సౌత్ కోయిల్, దట్ ఆల్సో వి విల్ కవర్. క్లియర్? సో get ready. What do I want from this class? Okay, I will be providing notes. నేను మీకు నోట్స్ ఇస్తాను గంగా, ఇందస్ అండ్ బ్రహ్మపుత్రకి. దిస్ ఈజ్ మై ఓన్ నోట్స్ విచ్ ఐ ప్రిపేర్డ్ ఇన్ మై యూపీఎస్సీ జర్నీ. క్లియర్? మీకు ఆ నోట్స్ ఇస్తాను, కింద మీకు లింక్ దొరుకుతుంది, అక్కడ మీరు అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్? బట్ మీరు మీ నోట్స్ సొంతంగా ప్రిపేర్ చేయండి. యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ మై నోట్స్. డోంట్ కాపీ మై నోట్స్, డోంట్ ప్రింట్ మై నోట్స్. క్లియర్? క్లియర్? Okay. Okay, let's start with Brahmaputra river system. Brahmaputra river system. Focus here. Clear? మన అందరికీ తెలుసు ఇదేంటో. పీపుల్ ఫ్రమ్ పాస్ట్ క్లాసెస్, కైలాస రేంజ్. కైలాస రేంజ్. ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ దిస్, ప్లీజ్ రివైజ్ చేయండి గైజ్. రివిజన్ లేకుండా ఈ జర్నీ మనం సక్సెస్ఫుల్గా మార్చలేము. రివిజన్ లేకుంటే ఏది అవ్వదు. జస్ట్ రీడ్ ఇట్ ఫర్ 10 minutes. ఓకే, జస్ట్ రీడ్ ఇట్ ఫర్ 10 minutes. ఒక 10 minutes పాత క్లాసెస్ రివైజ్ చేసి రండి ఎప్పుడైనా వచ్చిన ముందు. ఓకే, సో దిస్ ఈస్ కైలాస రేంజ్. ఇక్కడ ఒక గ్లేషియర్ ఉంది. ఆ గ్లేషియర్ పేరు చెమ్యున్దుంగ్ గ్లేషియర్. ఏం పేరు? చెమ్యున్దుంగ్ గ్లేషియర్. చైనాలో దీనికి ఆంగ్చి అని కూడా పిలుస్తారు. ఆంగ్చి గ్లేషియర్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇక్కడి నుంచి మొదలవుతుంది జర్నీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర అనేది ఇండియన్స్ పెట్టిన పేరు. బ్రహ్మపుత్ర అనేది ఇండియన్స్ పెట్టిన పేరు. చైనా వాళ్ళు కూడా ఒక పేరు పెట్టుకుంటారు కదా, దాని పేరే యార్లుంగ్ సాంగ్పో. యార్లుంగ్ సాంగ్పో. YARLUNGTSANGPO. యార్లుంగ్ సాంగ్పో. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఒక పేరు పెట్టుకుంటారు కదా, దాని పేరే జమున. సో ఫ్రమ్ నెక్స్ట్ డే, ఫ్రమ్ టుడే, ఈ మూడు పేర్లు మీకు ఎక్కడ కనిపించినా ఇట్ ఈస్ బ్రహ్మపుత్ర ఓన్లీ. ఇట్ ఈస్ బ్రహ్మపుత్ర ఓన్లీ. దేశం బట్టి పేర్లు మారిపోతాయి. క్లియర్? సో లెట్ us డిస్కస్ యార్లుంగ్ సాంగ్పో ఫస్ట్. యార్లుంగ్ సాంగ్పో పేరు ఎక్కడ గైస్? యార్లుంగ్ సాంగ్పో అనే పేరు చైనా టిబెట్లోనే. ఇక్కడి నుంచి మొదలైంది చెమ్యున్దుంగ్ గ్లేషియర్ నుంచి. యార్లుంగ్ సాంగ్పో స్ట్రెయిట్గా వెళ్ళి, ఓకే, లెట్ మీ షో యూ ఇన్ దిస్ మ్యాప్. దిస్ ఇస్ కైలాస రేంజ్.
This is the glacier of Chemyundung glacier. It starts its journey like this. ఓకే, ఇక్కడ ఒక పిన్ బెండ్ తీసుకుంటుంది. ఈ బెండ్ ఎందుకు అయిందనమాట? ఐ వాంట్ ద ఆన్సర్ బికాస్ ఇది నేను మినిమం 5 times చెప్పాను మీకు. ఇండస్ అనేది ఇక్కడే ఎందుకు బెండ్ అవుతుంది? బ్రహ్మపుత్ర అనేది ఇక్కడే ఎందుకు బెండ్ అవుతుంది? ఎందుకు? లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. బికాస్ ఆఫ్ అ మౌంటైన్ కాల్డ్ నామ్చా బర్వా. నామ్చా బర్వా. క్లియర్? దిస్ ఈస్ ద థింగ్. నామ్చా బర్వా. నామ్చా బర్వా వల్ల ఈ రివర్ టర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ వచ్చిన తర్వాత ఇట్ ఎంటర్స్ ఇంటూ అస్సాం. అస్సాం నుంచి ఇట్ ఎంటర్స్ ఇంటూ బంగ్లాదేశ్. సో అబ్జర్వ్ వన్ థింగ్, ద మెయిన్ ఫ్లో ఆఫ్ బ్రహ్మపుత్ర యొక్క మెయిన్ ఫ్లో అనేది 2 states వరకే, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. క్లియర్? ఇక్కడ దీని పేరు యార్లుంగ్ సాంగ్పో, ఇక్కడ దీని పేరు బ్రహ్మపుత్ర, ఇక్కడ దీని పేరు జమున. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? క్లియర్ టెల్ నౌ? ఓకే ఓకే. వన్స్ అగైన్, Chemyundung Glacier, CG Chemyundung Glacier starts its journey. A pin bend in Namcha Barwa, Arunachal Pradesh, Assam and Bangladesh. Yarlung Sangpo ikkada, Brahmaputra ikkada, Jamuna ikkada. అర్థమైపోయిందా? This is the journey of Brahmaputra. So is Brahmaputra east flowing or west flowing river? ఈ క్వశ్చన్ యూపీఎస్సీ అడగదు. యూపీఎస్సీ అడగదు. ఎందుకు? ఇక్కడ వరకు ఈస్ట్, చైనాలో చూస్తే ఈస్ట్, ఇండియాలో చూస్తే వెస్ట్. క్లియర్? సో యూపీఎస్సీ ఎలా అడుగుతుందంటే, ఇండియాలో బ్రహ్మపుత్ర యొక్క డైరెక్షన్ ఏది? ఇండియాలో బ్రహ్మపుత్ర యొక్క డైరెక్షన్ ఏమిటి? ఇండియాలో వెస్టే కదా. సి, ఇండియాలో ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇది వెస్టే కదా. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అబ్జర్వ్. క్లియర్? ఓకే. Now let us discuss tributaries of Brahmaputra. We have learned the origin of Brahmaputra, Chemyundung Glacier. We have learned the journey of Brahmaputra. Journey learn chesam, origin learn chesam. Now it is time for tributaries of Brahmaputra. Okay? Tributaries of Brahmaputra. Imagine this is Chemyundung Glacier. ఇలా మొదలయ్యి ఇలా టర్న్ తీసుకుంటుంది, అంతే కదా. సో we will forget the China part. I am rubbing the China part. Okay? Okay. ఇది నామ్చా బర్వా, ఇది నామ్చా బర్వా. ఇమాజిన్. క్లియర్? అరుణాచల్ ప్రదేశ్లో కూడా అది ఎంటర్ అయిన వెంటనే మనం దానికి పేరు పెట్టము బ్రహ్మపుత్ర అనేసి. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు వెంటనే దీనికి బ్రహ్మపుత్ర అని పేరు పెట్టలేదు. ఎందుకు? 2 rivers కలిసి, 2 rivers. The river names are దిహాంగ్ అండ్ దిబాంగ్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ గైస్. చాలా జాగ్రత్త పడాలి ఇక్కడ. ఈ 3 రివర్స్లోని దిహాంగ్ ప్లస్ దిబాంగ్, దిహాంగ్ ప్లస్ దిబాంగ్. ఇందులో ఇంకో రివర్ కలుస్తుంది లోహిత్ అనేసి, లోహిత్ అనేసి. ఈ 3 కలిస్తే బ్రహ్మపుత్ర అని మనం అంటాము, బ్రహ్మపుత్ర అని మనం అంటాము. సో బ్రహ్మపుత్ర ఈజ్ ఈక్వల్ టు దిహాంగ్ ప్లస్ దిబాంగ్ ప్లస్ లోహిత్. క్లియర్ అయిందా? దిహాంగ్, దిబాంగ్, లోహిత్. ఈ పాయింట్ నుంచి బ్రహ్మపుత్ర స్టార్ట్ అవుతుంది. వన్స్ అగైన్ కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ చెప్తాను. క్లియర్? ఇది చెమ్యూందుంగ్ గ్లేషియర్ గైస్. జర్నీ స్టార్ట్ అయింది, ఇక్కడ నామ్చా బర్వా వచ్చింది, నామ్చా బర్వా వచ్చింది. ఇక్కడ పిన్ బెండ్ తీసుకొని అరుణాచల్లో ఎంటర్ అయిపోయింది, అరుణాచల్లో ఎంటర్ అయిపోయింది. సో ఐఎమ్ రబ్బింగ్ ద చైనా పార్ట్ నౌ. మనకు చైనాతో పని లేదు. ఓకే? ఇండియాలో ఎంటర్ అయిన వెంటనే దీనికి బ్రహ్మపుత్ర అనే పేరు పెట్టలేదు. 3 రివర్స్ కలిసి ఒక రివర్ని సృష్టిస్తాయి. దట్ ఈస్ దిహాంగ్ ప్లస్ దిబాంగ్ ప్లస్ లోహిత్. ప్లీజ్ రిసైట్ విత్ మీ. నాతో చెప్పండి. దిహాంగ్, దిబాంగ్, లోహిత్, దిహాంగ్, దిబాంగ్, లోహిత్, దిహాంగ్, దిబాంగ్, లోహిత్. ఈ 3 కలిపి బ్రహ్మపుత్ర అనే నదిని
సృష్టిస్తాయి. క్లియర్? సో ఫ్రమ్ దిస్ పాయింట్ వీ కెన్ సే దట్ వీఆర్ డిస్కసింగ్ బ్రహ్మపుత్ర నౌ. నౌ వీ విల్ లెర్న్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఇవి కూడా ట్రిబ్యూటరీసే, ఇవి కూడా ట్రిబ్యూటరీసే. బట్ ద థింగ్ ఈస్, ఈ ఏరియాలో మనం బ్రహ్మపుత్ర అని చెప్పాం, ఇండియా ఇది కూడా. బట్ ఈ ఏరియాలో మనం దిహాంగ్, దిబాంగ్ అండ్ లోహిత్ అనే 3 రివర్స్ చెప్తాం. ఈ పాయింట్ నుంచి మనం మొదలెడతాం బ్రహ్మపుత్ర అనే రివర్ పేరు. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ దిస్, నో నీడ్ టు వరీ. ఎగ్జామ్లో ఇంత డీటెయిల్గా అడగడు. జస్ట్ ఫర్ అ నాలెడ్జ్ పర్పస్ ఐఎమ్ షేరింగ్ ఇట్. క్లియర్? ఓకే, ఇది బ్రహ్మపుత్ర పాయింట్. లెట్ us discuss it now. Clear? Okay. First we will so ఇందులో లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఏంటి, రైట్ ట్రిబ్యూటరీ ఏంటి గైస్? ప్లీజ్ జాగ్రత్తగా చెప్పండి. లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి? దిస్ ఈజ్ రైట్ వన్. దిస్ పోర్షన్ ఈజ్ రైట్ ట్రిబ్యూటరీ అండ్ దిస్ పోర్షన్ ఈజ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీ. ఎందుకంటే రివర్ వెస్ట్ ఫ్లో. ఇప్పుడు రివర్ ఇలాగుంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. కానీ రివర్ రైట్ ఉన్నప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్. క్లియర్? ఓకే. So first we will discuss right bank tributaries. Right bank tributaries. Okay. First tributary is Subansiri. 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 Okay. Subansiri. Second river is Kameng. Kameng. Third river here is Manas. The famous national park here is Manas National Park. You may have heard this. ఇక్కడ ఒక ఫేమస్ నేషనల్ పార్క్ ఉంది, మానస్ నేషనల్ పార్క్. ఇంకోటి సంకోష్ రివర్, SANKOSH. Let us imagine in this map, త్రీ రివర్స్ కలుస్తాయి ఇక్కడ. 1 2 3. దిహాంగ్, దిబాంగ్, లోహిత్. ఫ్రమ్ దిస్ పాయింట్ ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర మొదలవుతుంది యాక్చువల్గా, అస్సాం నుంచి ఇక్కడ. సో దిస్ ఈజ్ సుబాన్సిరి, దిస్ ఈజ్ కామెంగ్, దిస్ ఈజ్ మానస్. క్లియర్? దిస్ ఈజ్ మానస్. మానస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాంలో. డోంట్ వరీ, నేషనల్ పార్క్స్ అన్నీ మీకు చదివిస్తాను చాలా డీటెయిల్గా. సో డోంట్ వరీ హియర్. జస్ట్ గుర్తుంచుకోండి, మానస్ అనే రివర్లో మానస్ నేషనల్ పార్క్ ఉంది. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ దిస్ క్లాస్. క్లియర్? Once again, what did I say? Subansiri, Kameng, Manas. Subansiri, Kameng, Manas. Okay? Now, Sankosh river. Once again guys, because I know the పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి, మనకు చాలా ఇరిటేషన్ కూడా అవుతుంది, ఏంట్రా బాబు ఇదనేసి. బట్ నో, don't live here. This is not for what we started. Subansiri, Kameng, Manas, Sankosh. Clear? ఈ 4 rivers గుర్తుంచుకోండి. Now these 3 rivers should be read in one go. For example, Garo Khasi Jaintiya, Dafla, Miri, Abor, Mishmi. ఇంకేంటి గైస్? లనక్లా, చాంగ్లా, ఇమిస్లా, ఉమ్లింగ్లా. ఇలాగే గుర్తుంచుకోవాలి ఇది కూడా. ఓకే ఓకే. తోర్సా, కల్జని, రైడాక్. వన్స్ అగైన్ గైస్, తోర్సా, కల్జని, రైడాక్. విత్ మీ, తోర్సా, కల్జని, రైడాక్. తోర్సా, కల్జని, రైడాక్. ఇది 3 రివర్స్ యొక్క సమూహం ఇక్కడ. ఫస్ట్ రివర్ ఈస్ రైడాక్, సెకండ్ రివర్ ఈస్ కల్జని, దీనికి ట్రిబ్యూటరీ తోర్సా. ఓకే, దీనికి ట్రిబ్యూటరీ తోర్సా. వన్స్ అగైన్, let us do it once again. Here, first river Subansiri, second river Kameng, మూడో river Manas, fourth river Sankosh. Clear? Fifth river, 3 rivers at one go.
Torsa, Kaljani, and Raidak. Torsa, Kaljani, and Raidak. Torsa, Kaljani, and Raidak. And the last river of right bank tributary is, మీరు ముందు వినే ఉంటారు, తీస్తా. ఎక్కడ విన్నారు గైస్? ప్లీజ్ చెప్పండి కమెంట్లోని ఎక్కడ విన్నారు. ఓకే, నేనే చెప్పేస్తాను. రీజనల్ డివిజన్ ఆఫ్ హిమాలయ చదువుతున్నప్పుడు నేను ఒక 4-5 రివర్స్ చెప్పాను. 1, 2, 3, 4, 5. ఏంటా రివర్స్? ఇందస్, సత్లుజ్, కాళీ, తీస్తా, విచ్ ఎంటర్స్ ఫ్రమ్ సిక్కిం. క్లియర్? నేను ఈ రివర్ చెప్పాను మీకు. అండ్ ద లాస్ట్ రివర్ వాస్ బ్రహ్మపుత్ర. అర్థమైందా? ఈ హిమాలయస్ ఏమంటాం గైస్? ఈ హిమాలయస్ ఏమంటాం? ఇది నా కమెంట్లో చెప్పండి. ఓకే, ఓకే. తీస్తా రివర్. తీస్తా రివర్లో ఒక చాలా ఫేమస్ గ్లేషియర్ ఉంది, జేము గ్లేషియర్. ఇది ఒక PYQ గైస్. అటెన్షన్, జేము గ్లేషియర్ వాజ్ ఆస్క్డ్ ఇన్ UPSC PYQ. ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్, బట్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ PYQ. వాళ్ళు ఏం అడిగారంటే, ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి జేము గ్లేషియర్ని పీర్ పంజాల్ రేంజ్తో మ్యాచ్ చేశారు. ఈజ్ ఇట్ ట్రూ గైస్? ఈజ్ ఇట్ ట్రూ? నో. జేము గ్లేషియర్, పీర్ పంజాల్ రేంజ్ అనేది జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంది. జేము గ్లేషియర్ అనేది సిక్కిం దగ్గర ఉంది. సో దట్ వాజ్ రాంగ్. ఓకే. If you want to remember, there is a tributary of Teesta. Not important, but you can remember Rangeet. Rangeet. Once again, no need to confuse. We will discuss once again. See guys, I am with you. నేను మీతో ఉన్నాను. నేను ఈ క్లాస్ తీసుకుంటున్నాను అంటే దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ రిమెంబర్. బట్ ఎఫర్ట్ షుడ్ బి యోర్స్. ఇది ఎఫర్ట్ మీది గైస్. ఓకే, నేను చదివించగలను, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బట్ ఫోకస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఫోకస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ మీరు నాతోనే ఫోకస్గా చదివితే ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు మగప్, యూ నీడ్ టు గివ్ 1 hour or 2 hours. Just give 10 minutes after this class every day. Clear? 1. Once again, Subansiri, Kameng, Manas. 3 rivers at one go. ఏంటది? Torsa, Kaljani, and Raidak. Torsa, Kaljani, and Raidak. Sorry, I forgot one day river, Sankosh. Sorry guys. Torsa, Kaljani, and Raidak. And the last river was Teesta. తీస్తాలో ఫేమస్ గ్లేషియర్ పేరేంటి? జేము గ్లేషియర్. తీస్తాకి ట్రిబ్యూటరీ ఏంటి? రంగీత్. క్లియర్? రంగీత్. నౌ లెట్ us discuss the left bank tributaries of బ్రహ్మపుత్ర. ఇవి 3 or 4 ఉంటాయి, డోంట్ వరీ. ఫస్ట్ ఈజ్ బూడి దిహింగ్. దిహాంగ్, దిబాంగ్ చదివాం కదా మనం. దిస్ ఈజ్ బూడి దిహింగ్. బూడి in Hindi means old. Okay, in Hindi means old. Third is ధనసిరి. సుబాన్సిరి చదివాం కదా ఫస్ట్ మనం ఇక్కడ. సుబాన్సిరి చదివాం కదా, ఆ సుబాన్సిరి చెల్లి పేరే ధనసిరి. క్లియర్? లాస్ట్ ఈజ్ కోపిల్. డోంట్ కన్ఫ్యూజ్ దిస్ కోపిల్ విత్ కోయిల్ ఆర్ నోయిల్. నోయిల్ అనేది కావేరి యొక్క ట్రిబ్యూటరీ, కోపిల్ అనేది బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ. Once again, let us do it once again. First Budi Dihing, second Dhanasri, third Kopil. Clear? This would be enough. I would be now let us discuss this into the OG map of India.
OG map of India. See, బ్రహ్మపుత్ర ఎంటర్ అవుతుంది, పిన్ బెండ్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ నామ్చా బర్వా. ఈ పిన్ బెండ్ ఇక్కడ 3 రివర్స్ జాయిన్ అవుతాయి, దిహాంగ్, దిబాంగ్, లోహిత్. ఇక్కడి నుంచి బ్రహ్మపుత్ర అనే పేరు మొదలవుతుంది, ఇక్కడి నుంచి బ్రహ్మపుత్ర అనే పేరు మొదలవుతుంది, ఈ పాయింట్ నుంచి. క్లియర్? ఇక్కడి నుంచి ఇది ఫ్లో అయ్యి ఎలాగా ఇట్ ఎంటర్స్ ఇంటూ బంగ్లాదేశ్. ఠీకే? ఓకే. ఫస్ట్ రివర్ ఈస్ సుబాన్సిరి, సెకండ్ రివర్ ఈస్ second river is Kameng, third river is Manas. What is Manas? Sankosh, Torsa, Kaljani, Raidak, Torsa, Kaljani, Raidak, Torsa, Kaljani, Raidak. And the third here the river undi kada, this river is called Teesta. తీస్తా రివర్. ఇక్కడ ఒక ఫేమస్ గ్లేషియర్ ఉంది, ఏంటి ఆ గ్లేషియర్ పేరు? జేము గ్లేషియర్. జేము గ్లేషియర్. ఈ లైన్ కనిపిస్తుందా? దిస్ లైన్ ఈస్ కాల్డ్ రంగీత్. దిస్ లైన్ ఈస్ కాల్డ్ రంగీత్. అండ్ కిందన రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ బూడి దిహింగ్, ధనశ్రీ, సిస్టర్ ఆఫ్ సుబాన్సిరి, ధనశ్రీ అండ్ కోపిల్. This is Brahmaputra decoded for you guys. Clear? I will be uploading my notes. నేను నా నోట్స్ అప్లోడ్ చేస్తాను కిందన PDF ఫార్మాట్లో. డోంట్ వరీ, ఇట్ విల్ హెల్ప్ యూ. క్లియర్? ఓకే, డన్. Now we will discuss Ganga, or shall we do Indus first? Okay, let us do Ganga first. Okay. ఓకే. ఒక చిన్న జీకే పాయింట్ గైస్. యాక్చువల్గా యూపీఎస్సీ పీవైక్యూలో అడిగాడు, ఏపీపీఎస్సీలో కూడా అడిగాడు. లెట్ మీ డిస్కస్ దాట్ విత్ యూ. ఓకే. ఒక రివర్ పేరు ఉంది, బరాక్ రివర్, BARAK, బరాక్ రివర్. ఈ బరాక్ రివర్ యొక్క మెయిన్ ఫ్లో మణిపూర్. ఇమాజిన్ మణిపూర్. వేర్ ఈస్ మణిపూర్? మీ. దిస్ ఈస్ మణిపూర్. ఓకే. ఈ యొక్క రివర్ ఒక ఫ్లో మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం, అంటే నమామిలో ఉంది ఈ యొక్క ఫ్లో. నమామి ప్లస్ అస్సాంలో కూడా ఉంది. రిమెంబర్ దట్ బరాక్ రివర్ ఈ 4 స్టేట్స్ ఫ్లో అవుతుంది. 1, 2, 3, 4. క్లియర్? ఎందుకు చెప్తున్నారు మధ్యలో అంటే, మళ్ళీ నేను మర్చిపోతాను గైస్. ఎందుకంటే ఇది నేను పక్కన పెట్టాను జస్ట్ టు రిమైండ్ యూ గైస్ దట్ దిస్ వాజ్ అ PYQ. I don't want to forget it because this is a very important river. This is asked 2 times in UPSC and APPSC. God knows when they will ask in Telangana PSC. Okay, so please remember it. బరాక్ అనే రివర్కి బంగ్లాదేశ్లో వేరే పేరు ఉంది. ఆ పేరు సుర్మా అన్నమాట. దట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. జస్ట్ రిమెంబర్, బరాక్ యొక్క రివర్ ఏపీలో ఫ్లో అవ్వదు. బరాక్ యొక్క రివర్ అస్సాంలోని నమామిలో ఫ్లో అవుతుంది. నమామి, అస్సాం అండ్ నమామి. ఓకే, ప్లీజ్ నోట్ చేసుకోండి, మళ్ళీ రాస్తున్నాను మీకోసం. బరాక్ రివర్ ప్లస్ మా ప్లస్ మీ ప్లస్ అస్సాం, నమామి ప్లస్ అస్సాం. ఓకే, బరాక్ రివర్ నే బంగ్లాదేశ్లో ఏంటంటాం? సూర్మా అంటాం. లెట్ us enter into the world of Ganga. Okay, done. గంగాలా మొదలైనప్పుడు దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ వీ షల్ డిస్కస్ దాట్ స్టోరీ. గంగా యొక్క పాయింట్ యూపీ నుంచి వస్తుంది, కానీ గంగా ఫామ్ అవ్వడానికి ఎన్నో అయినాయి. ఐ థింక్
Nearly 15 rivers combine to form Ganga. We need to learn these 15 first. ఫస్ట్ మనం ఈ 15 యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. దాని తర్వాత we need to decode Ganga. Okay. So first, write some GK points about Ganga. Ganga flows through 5 states. Attention, this was the PYQ asked in UPSC. I don't remember the year, నాకు ఇయర్ గుర్తులేదు, but you can search it in Google. వాడేం చెప్పాడు, what was the question is, మెయిన్ ఫ్లో ఆఫ్ గంగా అంటే మెయిన్ ఫ్లో అంటే ట్రిబ్యూటరీస్ కాదు, ఓన్లీ ద మెయిన్ గంగా. మెయిన్ ఫ్లో ఆఫ్ గంగా ఈజ్ ఇన్ 7 states. This statement is wrong. Clear? Let us know the 5 states first. ఏంటా 5 states? ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, Jharkhand, West Bengal. Clear? Imagine here. Uttarakhand, Uttar Pradesh, Bihar, Jharkhand, West Bengal. So this is the main flow of Ganga. Clear? గంగా అనేది ఈ పాయింట్ నుంచి మొదలవుతుంది, బట్ ఇక్కడ వరకు ఎలా వచ్చింది నీళ్లు? దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ గంగా, దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ గంగా. ఫస్ట్ మనం ఇది డిస్కస్ చేద్దాం, దాని తర్వాత మనం ఇక్కడికి వద్దాం. క్లియర్? సో రిమెంబర్ దిస్, మెయిన్ ఫ్లో ఆఫ్ గంగా ఈజ్ ఇన్ 5 states ఓన్లీ. బై ద వే, ఈ స్టేట్మెంట్ ఎన్సీఆర్టీలో కూడా మెన్షన్గా ఉంది, యూ కెన్ చెక్ ఇట్. క్లియర్? ఓకే. సో నౌ sit tight, because Ganga alone would take you 1 hour. Ganga alone 1 hour పడుతుంది. సో బీ పేషెంట్. టీ కాఫీ ఏమైనా కావాలంటే తీసుకొచ్చేయండి. క్లియర్? ఓకే. సో ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు 4 గ్లేషియర్స్. బందేర్ పూంచ్ హిందీలో అంటే మంకీస్ టెయిల్ అన్నమాట. మంకీస్ టెయిల్. దిస్ ఈజ్ బందేర్ పూంచ్ అనే ఒక లొకేషన్లో ఒక గ్లేషియర్ ఉంది, యమునోత్రి. క్లియర్? యమునోత్రి. గోముఖ్ అనే పర్వతంలో, గోముఖ్ లొకేషన్లో ఒక ఫేమస్ గ్లేషియర్ ఉంది, గంగోత్రి. కేదార్నాథ్ అనే లొకేషన్లో ఒక ఫేమస్ గ్లేషియర్ ఉంది, చోరాబారి. ఎందుకు చెప్తున్నాడు, ఏం బాగుతున్నాడు అని అనుకుంటున్నారేమో. బీ పేషెంట్ ఫర్ ఎ వైల్. ఓకే. బద్రీనాథ్ అనే లొకేషన్లో ఒక ఫేమస్ గ్లేషియర్ ఉంది, సతోపంత్ గ్లేషియర్. ఫస్ట్ రిమెంబర్ దీస్. ఇది రిమెంబర్ అయిన తర్వాత యువర్ వర్క్ విల్ బి ఈజీ. ఫస్ట్ రిమెంబర్ దిస్ వన్. క్లియర్? బందేర్ పూంచ్. నౌ వన్స్ అగైన్, బందేర్ పూంచ్ అనే లొకేషన్లో యమునోత్రి గ్లేషియర్ ఉంది సార్. గోముఖ్ అనే లొకేషన్ గంగోత్రి ఉంది. లెట్స్ మేక్ అ ట్రిక్ ఫర్ ఇట్. గోముఖ్ అంటే ఏంటి? గౌ అంటే నంది, అండ్ గంగా మీన్స్ శివ. సో రిమెంబర్, శివ ఈజ్ విత్ హిస్ వాహనం నంది. అయిపోయిందా ఇది? ఓకే. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు కేదార్నాథ్ అనే ఫ్రెండ్ ఉండేవాడు, అండ్ హిందీలో చోర్ అంటే దొంగ అన్నమాట, థీఫ్. సో రిమెంబర్ దట్ మై ఫ్రెండ్ కేదార్నాథ్ వాజ్ అ థీఫ్. ప్లీజ్, కేదార్నాథ్ ఈజ్ నాట్ శివ హియర్, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. I am a big fan of Shiva. I am not insulting him. But for our purpose, let us remember Kedarnath was a friend of mine and Kedarnath was a thief. Clear? Okay. Badrinath. దీనికి ట్రిక్ నాకు తెలియదు గైస్, నిజంగా. ప్లీజ్ యూ decode it yourself. I can make you remember these 2 things. Clear? Once again, write with me. Clear? First, బందేర్ పూంచ్. ఈ బందేర్ పూంచ్ అనే లొకేషన్లో ఫేమస్ గ్లేషియర్ యమునోత్రి.
క్లియర్? గోముఖ్, గోముఖ్ అంటే నంది, నంది అంటే శివ, శివ అంటే గంగోత్రి. కేదార్నాథ్, he was a good friend of mine but he was a thief, చోరాబారి, చోరాబారి. బద్రీనాథ్, బద్రీనాథ్ glacier is Satopant glacier. క్లియర్? నౌ ద మ్యాజిక్ స్టార్ట్స్. ఈ గ్లేషియర్ నుంచి ఒక ఫేమస్ రివర్ వస్తుంది, దాని పేరే యమున, దాని పేరే యమున. సో వాట్ ఈస్ ద ఒరిజిన్ పాయింట్ ఆఫ్ యమున? యమునోత్రి గ్లేషియర్. యమునోత్రి గ్లేషియర్ ఎక్కడ ఉంది? బందేర్ పూంచ్లో ఉంది. క్లియర్? రిమెంబర్ దట్. సారీ, బందేర్ పూంచ్. యమున ఒరిజిన్ ఎక్కడ ఉంది? యమునోత్రి. యమునోత్రి ఎక్కడ ఉంది? బందేర్ పూంచ్లో. గంగోత్రి నుంచి ఒక రివర్ వస్తుంది, దాని పేరు భాగీరథి, భాగీరథి. భాగీరథి ఒరిజిన్ ఎక్కడ ఉంది? గంగోత్రి. గంగోత్రి ఎక్కడ ఉంది? గోముఖ్లో. క్లియర్? కేదార్నాథ్ నుంచి, చోరాబారి నుంచి ఒక రివర్ వస్తుంది, దాని పేరే మందాకిని, మందాకిని. ఇఫ్ యూ రిమెంబర్, దీస్ ఆల్ నేమ్స్ ఆర్ మైథలాజికల్ నేమ్స్. రామాయణం మహాభారతంలోని ఈ పేర్లని మనం వినుంటాం. మందాకిని, మండోదరి, కర్ణప్రయాగ్, భాగీరథి ఇవన్నీ వస్తాయి. సో ప్లీజ్ రిమెంబర్, ద పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మైథాలజీ, యూ కెన్ కనెక్ట్ ఇట్ వెల్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. చోరాబారి నుంచి ఒక రివర్ వస్తుంది, మందాకిని. దిస్ మందాకిని హ్యాస్ ఇట్స్ ఒరిజిన్ ఇన్ కేదార్నాథ్ ఇట్ సెల్ఫ్. సతోపంత్ నుంచి ఒక ఫేమస్ గ్లేషియర్ వస్తుంది, అల్కనంద, అల్కనంద. క్లియర్? నౌ రిమెంబర్ దిస్ గైస్, లెట్ us draw it once again. కొంచెం ఎఫర్ట్ పడుతుంది, ఇట్ విల్ టేక్ టైమ్ బట్ ఇట్ విల్ మేక్ మ్యాజిక్. క్లియర్? వన్స్ అగైన్ నేను కూడా అంత ఎఫర్ట్ చేస్తాను మీలాగే. ప్లీజ్ ప్లీజ్ డోంట్ బి డిమోటివేటెడ్. బందేర్ పూంచ్, బందేర్ పూంచ్లో ఒక ఫేమస్ గ్లేషియర్ ఉంది, యమునోత్రి. ఈవెన్ యూ కెన్ రైట్, టేక్ అ రఫ్ బుక్, స్టార్ట్. గోముఖ్, గోముఖ్ అంటే నంది, నంది అంటే శివుడు, శివుడు అంటే గంగోత్రి. కేదార్నాథ్, కేదార్ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బట్ he was a చోర్, చోర్ అంటే దొంగ. బద్రీనాథ్, సతోపంత్, సతోపంత్. యమునోత్రి నుంచి ఏ రివర్ వస్తుంది? యమునా రివర్ వస్తుంది. క్లియర్? గంగోత్రి నుంచి ఏ రివర్ వస్తుంది? భాగీరథి రివర్ వస్తుంది. చోరాబారి నుంచి ఏ రివర్ వస్తుంది? మందాకిని వస్తుంది. సతోపంత్ నుంచి ఏ రివర్ వస్తుంది? అలకనంద వస్తుంది, అలకనంద వస్తుంది. డన్? ఓకే. ఇప్పుడు అలకనందాని ఇవన్నీ జాయిన్ అవుతాయి. అలకనందాని ఈ 3 రివర్స్ జాయిన్ అవుతాయి. ఈ జాయిన్ అయ్యే చోట్లలోనే మనకి 3 పేర్లు ఉంటాయి. క్లియర్? అలకనందాని ఇక్కడ కూడా 3 రివర్స్ జాయిన్ అవుతాయి, 1, 2 and 3, 1, 2 and 3. అలకనందాని ఈ 3 కూడా జాయిన్ చేస్తాయి, అలకనందాని వేరే 3 కూడా జాయిన్ అవుతాయి. క్లియర్? ఫస్ట్ మనం ఈ 3 గురించి మాట్లాడుకుందాం. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ధౌలిగంగా. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ధౌలిగంగా. ధౌలిగంగా. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ నందాకిని. నందాకిని. And this point is called Pindakini. Sometimes called Pindar. Pindar కూడా పిలుస్తాం, పిండాకిని కూడా పిలుస్తాం. క్లియర్? ఓకే. Once again guys, once again. Let us do it once again. సతోపంత్ నుంచి ఒక గ్లేషియర్ వస్తుంది, ఒక రివర్ వస్తుంది, దాని పేరే అల్కనంద. అల్కనంద. అల్కనందలో 3 రివర్స్ మర్జ్ అవుతాయి, 1, 2 and 3. ఫస్ట్ రివర్ పేరు ధౌలిగంగా. ధౌలిగంగా. ఇది మర్జ్ అయిన చోటు ఒక ఫేమస్ పేరు పెట్టారు, విష్ణు ప్రయాగ్ అని. విష్ణు ప్రయాగ్. నెక్స్ట్ రివర్ ఏంటి? నందాకిని. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ మందాకిని అండ్ నందాకిని. ఆల్వేస్ రిమెంబర్, M is first, N is next. Okay? M is first, N is next. Nandakini. Therefore, this point is called Nandaprayag.
నందాకిని కాబట్టి నందప్రయాగ్ అనే పేరు పెట్టాం. నెక్స్ట్ దిస్ రివర్ ఈస్ కాల్డ్ రివర్ పిండర్ ఆర్ పిండాకిని. పిండాకిని. వి ఆల్ నో, మనం పిండిదానం చేస్తూ ఉంటాం కదా, పిండిదానం చేస్తాం కదా. దానం అనే పేరుతో ఎవరు ఫేమస్? దానం అనే ఒక లక్షణంతో ఎవరు ఫేమస్ మన మైథాలజీలోనే? కర్ణ్. కర్ణ్ ఇన్ మహాభారత, rival of Arjuna. Therefore, this is called Karna Prayag. Clear? Once again, don't confuse. Don't let the fear occupy your mind. భయపడకండి. I am with you guys. Let us do it once again. Let us do it once again. First point, Dhauli Ganga. Dhauli Ganga. This point is called Vishnu Prayag. విష్ణు ఈ లోకానికి దేవుడు కాబట్టి ఫస్ట్ ఈజ్ విష్ణు ప్రయాగ్. క్లియర్? సెకండ్ రివర్ ఈజ్ నందాకిని. నందాకిని. Therefore this point is called Nandaprayag. Nandaprayag. Third river is Pindar or Pindakini. Therefore this is called Karnaprayag. Karnaprayag. Okay. మూడు ప్రయాగులు అయిపోయాయి మనకి. ఫస్ట్ ప్రయాగ్, సెకండ్ ప్రయాగ్, థర్డ్ ప్రయాగ్. ఓకే. నౌ ఫోర్త్ ప్రయాగ్ ఈజ్ ఈ పాయింట్ జాయినింగ్ లోనే. దిస్ ఈజ్ రుద్రప్రయాగ్. దిస్ ఈజ్ రుద్రప్రయాగ్. దిస్ ఈజ్ రుద్రప్రయాగ్. అండ్ దిస్ వన్ ఈజ్ భగీరథి జాయిన్స్ ఈజ్ దేవప్రయాగ్. దేవప్రయాగ్. క్లియర్? Therefore this point is called Prayagraj. Prayagraj, famously called as Allahabad also. Prayagraj. అన్ని ప్రయాగులుగా ఒక రాజు ప్రయాగరాజ్. అంటే 5 ప్రయాగులు కలిసి ఒక ప్రయాగరాజ్ని జన్మిస్తున్నాయి. ఫ్రమ్ హియర్ ద నేమ్ ఆఫ్ గంగా స్టార్ట్స్. క్లియర్? క్లియర్ గైస్? నౌ లెట్ us draw the whole map once again. అట్మోస్ట్ అటెన్షన్ ఇవ్వండి. క్లియర్? అట్మోస్ట్ అటెన్షన్ ఇవ్వండి. ఓకే. ఓకే. ఫస్ట్ వి డిస్కస్డ్ ఈస్ బందేర్ పూంచ్ అనే లొకేషన్. బందేర్ పూంచ్ అనే లొకేషన్ నుంచి యమునోత్రి గ్లేషియర్ వస్తుంది. యమునోత్రి గ్లేషియర్ ఉంది. సెకండ్, గోముఖ్ లో గంగోత్రి అనే గ్లేషియర్ ఉంది. థర్డ్, కేదార్నాథ్లో చోరాబరి అనే గ్లేషియర్ ఉంది. ఫోర్త్, బద్రీనాథ్లో సతోపంత్ అనే గ్లేషియర్ ఉంది. క్లియర్? యమునోత్రి నుంచి యమునా వచ్చింది. గంగోత్రి నుంచి భాగీరథి వచ్చింది. చోరాబారి నుంచి మందాకిని వచ్చింది. సతోపంత్ నుంచి అలకనంద వచ్చింది. అలకనంద ఎక్స్టెండ్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చింది. ఇవి జాయింట్ పాయింట్స్ అన్నమాట. ఇవి జాయింట్ పాయింట్స్. 1 2 3 4 5 6. క్లియర్? ఫస్ట్ ప్రయాగ్ ఏంటి? ఫస్ట్ ప్రయాగ్ ఏంటి? విష్ణు ప్రయాగ్. ఎందుకంటే విష్ణు ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ఏ రివర్ జాయిన్ చేస్తుంది విష్ణు ప్రయాగ్ని? ధౌలి గంగా. నెక్స్ట్ రివర్ ఏంటి? నందాకిని. నందాకిని. దీని పేరేంటి? నందప్రయాగ్. ఈ పాయింట్ పేరేంటి? నందప్రయాగ్. నెక్స్ట్ రివర్ ఏంటి? పిండాకిని ఆర్ పిండర్ రివర్. పిండాకిని ఆర్ పిండర్ రివర్. దీన్ని ఏమంటాము? కర్ణప్రయాగ్. కర్ణప్రయాగ్. దీనికి ట్రిక్ ఏంటి? పిండ దానం ఎక్కువ ఎవరు చేసేవాడు? దానం ఎక్కువ ఎవరు చేసేవాడు? కర్ణ. ఠీకే? ఓకే, డన్. నౌ మందాకిని. మందాకిని అలకనందాన్ని మీట్ అయినప్పుడు నేనేం చెప్పాను? మందాకిని అలకనందాన్ని మీట్ అయినప్పుడు ఒక పాయింట్, ఆ పేరేంటి? రుద్రప్రయాగ్. రుద్రప్రయాగ్. భాగీరథి అలకనందాన్ని మీట్ అయినప్పుడు ఏం చెప్పాను నేను? భాగీరథి అలకనందాన్ని మీట్ అయినప్పుడు దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ దేవప్రయాగ్. దేవప్రయాగ్. ఈ పాయింట్ నుంచి మనం గంగా అని పిలుస్తాము. చూస్తున్నారా? గంగా అనే పేరు ఇవ్వడానికి
గిన్ని రివర్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయో. క్లియర్? సో గంగా ఈజ్ నాట్ జస్ట్ గంగా, గంగా ఈజ్ ధౌలి గంగా, నందాకిని, పిండాకిని, కర్ణప్రయాగ్, విష్ణుప్రయాగ్, నందప్రయాగ్, మందాకిని, రుద్రప్రయాగ్. సో ఇవన్నీ కలిపిసి ఒక గంగా తయారవుతుంది. ఈ గంగా యమునాతో కలిసిన తర్వాత, ఈ గంగా అనే ఇక్కడి నుంచి గంగా యమునా కలిసిన తర్వాత, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రయాగరాజ్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రయాగరాజ్. క్లియర్? డన్? ఓకే గైస్, ఐ డోంట్ థింక్ ఒకసారి మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్, పాజ్ ద వీడియో, రివైండ్ ఇట్, రీవాచ్ ఇట్. క్లియర్? ఓకే. సో నౌ we will discuss from the point of Prayagraj. From the point of Prayagraj, if I show you the location, మనం ఇంతవరకు స్టోరీ డిస్కస్ చేసిందంతా ఈ ఏరియాలో ఉంది. ఈ ఏరియాలో ఉంది. అంత పెద్ద డయాగ్రామ్ ఈ చిన్న ఏరియాలో ఉంది. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రయాగరాజ్. చూసారా, ఇది యమునా గంగాని మీట్ అయింది కదా, మీట్ అయింది కదా. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రయాగరాజ్, అలహాబాద్. అలహాబాద్. క్లియర్? ఓకే. Okay guys, now we will discuss the tributaries of Ganga river. Draw a line, draw a line. Okay, ఏది రైటో ఏది లెఫ్టో మీరే చెప్పాలి. ఏది రైటో ఏది లెఫ్టో. I can't hear you, but I can feel you guys. We have got the point. This is left bank tributary and this is right bank tributary. Clear? Okay. Okay. So the first tributary is from Uttarakhand. From Uttarakhand. Imagine here, మనం ఈ యొక్క ప్లేస్ ట్రిబ్యూటరీ గుర్తుంచుకుంటున్నాం ఫస్ట్. ఈ యొక్క ప్లేస్ ట్రిబ్యూటరీ, ఇది హిమాచల్ ప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్. వీఆర్ డిస్కసింగ్ దిస్ నౌ. గంగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈస్ గంగా. ఓకే, మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఈ పాయింట్. క్లియర్? ఓకే, సారీ. ఓకే, the first river here is రామగంగా. రామగంగా ఇది యూకేలో ఉంది, అంటే ఉత్తరాఖండ్లో ఉంది. క్లియర్? రామగంగా. ఓకే, నెక్స్ట్ రివర్ here is గోమట్ తాల్, పిలిభీత్ రివర్. నెక్స్ట్ రివర్ హియర్ ఈస్ పిలిభీత్ రివర్. పిలిభీత్ ఒక ఫేమస్ నేషనల్ పార్క్ లొకేషన్ కూడా, టైగర్ రిజర్వ్ కూడా. ఓకే, రిమెంబర్ దట్, వి విల్ డిస్కస్ దట్ ఇన్ నేషనల్ పార్క్ క్లాస్. క్లియర్? పిలిభీత్ అనే రివర్ గోమతిలో కలుస్తుంది, యూపీలో ఉంటుంది. సో రామగంగా వాజ్ ఇన్ యూకే, అండ్ యూకే తర్వాత మనం ఇక్కడ ఇమాజిన్ చేద్దాం, దిస్ ఈజ్ యూకే, అండ్ ఇక్కడ ఎక్కడో పిలిభీత్ ఉంటుంది, యూపీలో మనం వచ్చాము ఆల్రెడీ. క్లియర్? ఓకే బాస్. ఓకే, నెక్స్ట్ రివర్ కొంచెం లెందీగా ఉంటుంది రివర్. డ్రా దిస్. ఇక్కడ ఒక గ్లేషియర్ ఉంటుంది నేపాల్లో ఒక గ్లేషియర్ ఉంటుంది, పేరు మాప్చా చుంగో గ్లేషియర్. వాట్ డిడ్ ఐ సే? మాప్చా చుంగో గ్లేషియర్. MAPCHACUNGO, మాప్చా చుంగో గ్లేషియర్. ఈ మాప్చా చుంగో గ్లేషియర్ ఒక రివర్ని పంపిస్తుంది, దాని పేరే కర్నాలి రివర్. కర్నాలి రివర్. ఇది నేపాల్లో అయితే కర్నాలి రివర్ లాగే ఉంటుంది, బట్ ఇండియాలో వచ్చిన తర్వాత దీని పేరు మారిపోతుంది ఘగ్గర్ రివర్. క్లియర్? గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ రివర్ ఇది, ఘగ్గర్ రివర్. ఓకే, ప్లీజ్ రిమైండ్ ఇట్ once again we will discuss it. మాప్చా చుంగో అనే గ్లేషియర్ ఉంటుంది నేపాల్ పైన. మాప్చా చుంగో, let me show you here. ఓకే, మాప్చా చుంగో గ్లేషియర్ ఉంటుంది. See, this is the మాప్చా చుంగో గ్లేషియర్.
ఇక్కడ నుంచి ఒక రివర్ వస్తుంది. నేపాల్లో దీని పేరు కర్నాలి అని పెట్టారు. నేపాల్లో దీని పేరు కర్నాలి అని పెట్టారు. ఇండియాలో దీని పేరు గగ్గర్ అని పెట్టారు. ఏం పెట్టారు? గగ్గర్. క్లియర్? ఓకే. ఓకే guys. Now let us again draw our map. Karnali, Ghagra, Ghaggar అండ్ ఇక్కడ ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది దీనికి, చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది కాళీ శారదా. ఒక పేరు రెండు, కాళీ శారదా. కాళీ శారదా. దీనికి వేరే పేరు కూడా ఉంది, సరియు. డూ యూ రిమెంబర్ సరియు రివర్ గైస్? సరియు రివర్ శ్రీరాముడితో లింక్ ఉంటుంది రివర్కి. శ్రీరాముడు ప్లస్ సీత ఈ రివర్లోనే బోట్ ఎక్కారనమాట. క్లియర్? ఫ్రమ్ రామాయణ. ఇఫ్ యూ రిమెంబర్ ప్లీజ్ మెన్షన్ ద స్టోరీ. నాకు ఇంతే గుర్తుంది. క్లియర్? దెర్ ఇస్ వన్ మోర్ ట్రిబ్యూటరీ హియర్ నేమ్డ్ రాప్తి. వన్స్ అగైన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు తెలుసు, బట్ డిస్కస్ వన్స్ అగైన్. ఇక్కడ క్లియర్ అయిపోతుంది. గంగా మెయిన్ ఫ్లో. ఉత్తరాఖండ్ నుంచి ఒక రివర్ వస్తుంది, పేరు రామగంగా. యూపీ నుంచి ఒక రివర్ వస్తుంది పైనుంచి, పేరు పిలిభీత్. పిలిభీత్ ట్రిబ్యూటరీ ఉంది, దాని పేరు సాయి. క్లియర్? ఓకే. ఈ పిలిభీత్ రివర్ కిందకెళ్ళి ఒక వేరే పేరుతో మారిపోతుంది, గోమతి నది. ఐ థింక్ యూ ఆల్ హ్యావ్ హియర్డ్ దట్ గోమతి రివర్. సారీ, ముందు చెప్పలేదు ఇది, నేను కూడా మర్చిపోయాను. ఐఎమ్ లిటరల్లీ వెరీ సారీ. లెట్ us discuss it once again. పిలిభీత్ రివర్ యూపీలో గోమతి పేరుతో మారుతుంది. ఇంతవరకు క్లియర్ అయిపోయిందా? అండ్ దిస్ హ్యాజ్ అ ట్రిబ్యూటరీ సాయి. క్లియర్? ఇంతవరకు ఏ కాంప్లికేషన్ లేదు కదా? ఓకే. నౌ కమ్స్ అవర్ famous river, Mapcha Chungo Glacier. ఈ మాప్చా చుంగో గ్లేషియర్ ఒక రివర్ని పంపిస్తుంది కర్నాలి అనే పేరుతోని. ఆ కర్నాలినే ఇండియాలో ఘాగ్రా అంటాం. ఘాగ్రా రివర్ అంటాము. ఈ ఘాగ్రాకే 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి, 1 and 2. దిస్ ఈజ్ రాప్తి అండ్ దిస్ ఈజ్ సరియు. సరియునే కాళీ శారదా కూడా అంటాము, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. రిమెంబర్ సరియు ఈజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఘాగ్రా రివర్. క్లియర్? ఓకే. ఇప్పుడు 3 రివర్సే ఉంటాయి. యు ఆర్ డన్ విత్ ద కాంప్లికేషన్స్. ఇప్పుడు ఈజీగానే ఉంటుంది, డోంట్ వరీ. నౌ కమ్స్ ద రివర్ గండక్. వాట్? గండక్, GANDAK, గండక్. ఇది కూడా యూపీలోనే ఉంది, బట్ గండక్ కూడా హిస్టరీ ఉంది. ఇది కూడా నేపాల్ నుంచే వస్తుంది కాబట్టి దీనికి కూడా 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఏంటవి? వన్ ఈజ్ గండకి. చాలా హార్డ్గా ఉంది కదా, గండకి అండ్ గండక్. గండకి నారాయణి. ఓకే, గండకి అండ్ నారాయణి. క్లియర్? గండక్కి 2 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, గండక్ అండ్ నారాయణి. ఇది ఇలా కిందకు వచ్చి ఇండియాలో వచ్చి గండక్లా మారుతుంది. క్లియర్? ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దాట్ వీఆర్ డిస్కసింగ్ దిస్ ఏరియా. ఎందుకంటే నేపాల్లో కూడా చాలా గ్లేషియర్స్ ఉన్నాయి, అందుకే ట్రిబ్యూటరీస్ కూడా పెరిగిపోతాయి. నేపాల్ వాళ్ళు ఒక పేరు పెడతారు, మనం ఒక పేరు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్నాలి అనే పేరు వాళ్ళు పెట్టారు, మనం దానికి గోమతి అని పేరు పెట్టేసాము. ఇప్పుడు వాళ్ళు పైన నారాయణి త్రిశూలి అని పేరు పెట్టారు, మనం కింద ఏం చేసాం, దాని కిందన గండక్ అని పేరు పెట్టేసాము. క్లియర్? ఓకే. నారాయణి, గండకి. ఇక్కడ ఇంకో రివర్ కూడా ఉంది, త్రిశూలి, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. యూ క్యాన్ రిమెంబర్ ఇఫ్ యూ వాంట్ టు. క్లియర్? నెక్స్ట్ రివర్ ఈజ్ బూడి దిహింగ్. బూడి గండక్. గండక్ అండ్ బూడి గండక్. బూడి అంటే హిందీలో ఓల్డ్ అన్నమాట, ఓల్డ్.
Here, once again, let us do it once again. Perfection, guys, we need perfection. ఎన్నిసార్లు చేసినా తక్కువే. Let us do it once again. ఇది రామగంగా, రామ్ గంగా యూకే నుంచి వస్తుంది. క్లియర్? దిస్ ఈజ్ పిలిభీత్. దీనికి ఇండియాలో ఏం పేరు పెట్టారు? గోమతి అని పేరు పెట్టారు. గోమతికి ట్రిబ్యూటరీ ఏముంది? సాయి అనే పేరుతో ఉంది. నెక్స్ట్ ఈజ్ మాప్చా చుంగు గ్లేషియర్. మాప్చా చుంగు గ్లేషియర్. ఈ మాప్చా చుంగు గ్లేషియర్కి 2 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, 1 and 2. దీనికి ఇండియాలో ఏమంటాము? నేపాల్లో అయితే కర్నాలి అంటాము. ఇండియాలో ఏమంటాము? ఇండియాలో ఘాగ్రా రివర్. ఘాగ్రా రివర్. దీనికి ట్రిబ్యూటరీ రాప్తి. ఈ సైడ్ దీని పేరు సరియు. క్లియర్? సరియు. ఓకే. నెక్స్ట్ రివర్ ఈజ్ గండక్. And the next river is Budi Gandak, Old Gandak. గండక్ మనం చూసాం, నేపాల్లో వేరే పేర్లు ఉన్నాయి. గండకి, నారాయణి. ఇది 2 ట్రిబ్యూటరీస్ ఆఫ్ గండక్ ఇన్ నేపాల్. త్రిశూలి కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, యూ క్యాన్ రిమెంబర్. బూడి గండక్. ఓకే, ఇది బీహార్లో కలుస్తుంది. నో నీడ్ టు రిమెంబర్, జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను దట్ వీ హ్యావ్ క్రాస్డ్ యూకే, వీ హ్యావ్ క్రాస్డ్ యూపీ, నౌ వీ ఆర్ ఇన్ బీహార్. క్లియర్? Now let us enter into the Bengal and Bihar part. ఇప్పుడు ఒక రివర్ వస్తుంది, కోసి రివర్. This Kosi river, in Nepal it is called Saptakosi. Let me show you in this map. కనిపిస్తుందా కోసి? నేపాల్లో దీన్ని సప్తకోసి అని అంటాము, ఇండియాలో కోసి అని అంటాము. క్లియర్? ఎక్కడ జాయిన్ అవుతుంది? ఇది బీహార్ అన్నమాట. ఇది బీహార్లో జాయిన్ అవుతుంది. క్లియర్? ఓకే. సప్తకోసికి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. నేపాల్లోని. I don't think they will ask us this in UPSC or APPSC and all. But I think you need to remember, అంటే హార్డ్గా లేవు పేర్లు. సన్కోసి, తమూర్ కోసి, అరుణ్ కోసి. సన్కోసి, తమూర్ కోసి, అరుణ్ కోసి. Let me write it neatly. దీనికి 3 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి సార్. 1, 2, 3. సన్కోసి, అమూర్ కోసి, and at last this is Sankosi, Amur Kosi, and Tamur Kosi. Arun Kosi and Tamur Kosi. Clear? Okay, guys. The last river joining Ganga is Mahananda. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. Mahananda. Let me show you the river. This comes the river of Mahananda. డార్జిలింగ్ నుంచి వస్తుంది. ఇది డార్జిలింగ్ పాయింట్ గైస్. డార్జిలింగ్ నుంచి రివర్ గంగాలో కలిసిపోతుంది. క్లియర్? సో సీ ద రివర్స్, ఇమాజిన్ ద రివర్స్. నేనేం చెప్పాను? ఇది మాప్చా చుంగు గ్లేషియర్ సార్. మాప్చా చుంగు గ్లేషియర్ నుంచి ఒక రివర్ వస్తుంది, కర్నాలి అనే పేరుతోని. ఆ కర్నాలినే మనం ఇండియాలో పేరు పెట్టాము ఘాగ్రా అనేసి. క్లియర్? నెక్స్ట్ నేనేం చెప్పాను? గండక్ అనే రివర్ వస్తుంది, దానికి 3 పేర్లతో నేపాల్లో పిలుస్తారు, ఆర్ సే ట్రిబ్యూటరీస్: గండకి, నారాయణి, త్రిశూలి. నెక్స్ట్ బూడి గండక్. నౌ వి ఆర్ ఇన్ బీహార్ ఫ్రమ్ హియర్. అండ్ నెక్స్ట్ రివర్ ఇస్ కోసి. కోసికి నేపాల్లో సప్తకోసి అనే పేరు పెట్టారు. సప్త అంటే ఏంటి? 7 కదా. అంటే 7 కోసి నదులు కలిపేసి ఒక కోసి అనమాట. ఆ 7లో మనం 3 చదువుతున్నాం: సన్కోసి, అరుణ్ కోసి, తమురు కోసి. ఇంకో 4 ఉన్నాయి, బట్ దోస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. క్లియర్? And the last river is Mahananda. Once again, guys. One last final revision of Ganga's left bank tributaries.
డన్. రెడీ. రెడీ. యూకే నుంచి ఒక రివర్ వస్తుంది, రామగంగా. ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ ఇది గర్వాల్ హిమాలయాస్లో ఉంది, గర్వాల్ హిల్స్. ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, ఇఫ్ యూ థింక్ దట్ నా మైండ్లో ఇంకా స్పేస్ ఉంది, దెన్ యూ కెన్ రిమెంబర్, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్స్. దెన్ ఒక రివర్ వస్తుంది పిలిభీత్ అనే పేరుతోని. ఈ పిలిభీత్ని మనం ఏంటంటాం ఇండియాలో? గోమతి అంటాం. గోమతి అంటాం. గోమతికి ఒక ట్రిబ్యూటరీ ఉంది, సాయి. క్లియర్. నెక్స్ట్ కమ్స్ ద జాన్ సీనా రివర్, మాప్చా చుంగో. మాప్చా చుంగో. మాప్చా చుంగోనే, మాప్చా చుంగో గ్లేషియర్ నుంచి కర్నాలి అనే రివర్ నేపాల్లో ఫ్లో అవుతుంది. ఆ కర్నాలి అనే పేరుకి మనం పేరు మార్చి ఘాగ్రా అనే పేరు పెట్టాం. ఘాగ్రా అనే పేరు పెట్టాం. క్లియర్. ఘాగ్రాకి 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి, 1 and 2. దీన్నే సరియు అని అంటాం. సరియు ఈజ్ ఇంపార్టెంట్ రివర్ ఇన్ మా రామాయణ. అండ్ ఇంకోటి మనం రాప్తి అని అంటాం. రాప్తి, RAPTI. నెక్స్ట్ గండక్, బూఢీ గండక్, కోసి, మహానంద. గండక్, బూఢీ గండక్, కోసి, మహానంద. మహానంద. మహానంద డార్జిలింగ్ నుంచి వస్తుంది, ఇది వెస్ట్ బెంగాల్ అనమాట. కోసి నేపాల్లో సప్తకోసి అని అంటాం. నేపాల్లో సప్తకోసి అంటే 7 కోసి నదులు. 7లో మనం 3 గుర్తుంచుకుంటున్నాం. అమూర్ కోసి, సారీ అరుణ్ కోసి, తమూర్ కోసి అండ్ సన్ కోసి. ఓకే. గండక్ని 3 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. గండక్కి, ఇది గండక్కి, ఇది నారాయణి, ఇది త్రిశూలి. ఇది నేపాల్లో. ఇండియాలో దీన్ని గండక్ అనే పిలుస్తాం ఓన్లీ. క్లియర్. ఓకే. సో దిస్ ఈస్ ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, సారీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ Ganga. Even I am tired, guys. So I think you can pause the video and take a break for a while before entering into the right one tributaries. Let us start with right tributaries of Ganga. Meanwhile, don't forget Bander Poonch has Yamunotri, Gomukh has Gangotri, Kedarnath has Chorabari, Badrinath has Satopanth. యమునోత్రి నుంచి యమున వస్తుంది, గంగోత్రి నుంచి భాగీరథి వస్తుంది, చోరాబారి నుంచి మందాకిని వస్తుంది, సతోపంత్ నుంచి అల్కనంద వస్తుంది. అల్కనందాకి 3 జాయింట్ పాయింట్స్ ఉంటాయి, సారీ 6 జాయింట్ పాయింట్స్ ఉంటాయి అల్కనందాకి. ఓకే. అల్కనందాకి 6 జాయింట్ పాయింట్స్ ఉంటాయి. 6 జాయింట్ పాయింట్స్. ఫస్ట్ జాయింట్ పాయింట్ ఈస్ విష్ణు ప్రయాగ్, సెకండ్ జాయింట్ పాయింట్ ఈస్ నంద ప్రయాగ్, థర్డ్ జాయింట్ పాయింట్ ఈస్ కర్ణ ప్రయాగ్, ఫోర్త్ జాయింట్ పాయింట్ ఈస్ రుద్ర ప్రయాగ్, fifth joint point is Devaprayag. From here Ganga starts. Ganga Yamuna కలిసిన చోట్ని ప్రయాగ్రాజ్ అంటాము, ఆర్ ఆల్సో అలహాబాద్ అంటాము. క్లియర్. ఓకే. చూడండి 10 seconds లో మనం రివైజ్ చేసాం గంగా ఒరిజిన్ యొక్క. క్లియర్. సో దిస్ ఈస్ ద స్పీడ్ ఐ వాంట్, దిస్ ఈస్ ద రివిజన్ ఐ వాంట్. ఈ స్పీడ్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్ right bank tributaries of Ganga. ఇవి 4-5 ఉంటాయి, నాట్ మోర్, డోంట్ వరీ. క్లియర్. బిఫోర్ టీచింగ్ దిస్, లెట్ మీ టెల్ యూ, డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అ ట్రిబ్యూటరీ వర్సెస్ డిస్ట్రిబ్యూటరీ? ఇది చాలా అవసరం, ఈ కాన్సెప్ట్ చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక ఎక్స్ రివర్, ఇందులో వై అనే రివర్ కొంచెం వాటర్ కంట్రిబ్యూట్ చేస్తుంది, జెడ్ అనే రివర్ కొంచెం వాటర్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ వై అండ్ జెడ్ అనేవి ఎక్స్కి ట్రిబ్యూటరీస్ లాంటివి అనమాట. వీ కెన్ సే దట్ వై అండ్ జెడ్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఎక్స్. క్లియర్. ఓకే. ఒకవేళ ఈ ఎక్స్ రివర్నే నేను కొంచెం ఇక్కడ తవ్వి డైవర్ట్ చేశాను అనమాట, ఇలాగా. then this will become a distributary. డిస్ట్రిబ్యూటరీలో వేరే రివర్ వాటర్ యాడ్ అవ్వదు, ట్రిబ్యూటరీలో యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వై అండ్ జెడ్. డిస్ట్రిబ్యూటరీలోనే తన వాటర్ డైవర్ట్ అవుతుంది, ఆ యొక్క రివర్ వాటరే డైవర్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే,
ఇప్పుడు మనం చదువుతాము ఫరక్కా బ్యారేజ్. ఫరక్కా బ్యారేజ్ చూపిస్తాను, లొకేషన్ చూపిస్తాను. ఓకే, ఇది ఫరక్కా బ్యారేజ్. మనం ఇందులో ఏం చేసామంటే, హుగ్లీ రివర్ ఉంది కదా, ఈ హుగ్లీ రివర్ అనేది మనం తయారు చేసిన రివర్ అనమాట. హుగ్లీ అనేది ట్రిబ్యూటరీ కాదు, హుగ్లీ అనేది డిస్ట్రిబ్యూటరీ. డిస్ట్రిబ్యూటరీ క్లియర్? ఓకే. ఎందుకు తయారు చేసాము హుగ్లీ? మనం వాటర్ డైవర్ట్ చేసాము. బంగ్లాదేశ్లో ఎక్కువ వాటర్ వెళ్ళిపోకుండా మనం ఈ హుగ్లీ అనే రివర్ డైవర్ట్ చేసాము. ఇది గంగాయే, కానీ గంగా యొక్క డిస్ట్రిబ్యూటరీ అనమాట. క్లియర్? మళ్ళీ చెప్పాలా? ఓకే, లెట్ మీ టెల్ యూ. ఇక్కడ వరకు గంగా అండి. ఇక్కడ మనం ఒక కొంచెం పాత్ తవ్వి, కొంచెం ఇక్కడ దారి తవ్వి ఒక కొత్త రివర్ని సృష్టించాము. దట్ ఈస్ కాల్డ్ హుగ్లీ. ఎందుకు అలా చేసామంటే, ప్లీజ్ గూగుల్ ఇట్. వాట్ ఈస్ యాక్చువల్ హుగ్లీ, హిస్టరీ ఆఫ్ హుగ్లీ. క్లియర్? ఇక్కడే ఫేమస్ ఫరక్కా బ్యారేజ్ కూడా ఉంది, అండ్ ఇక్కడే ఫేమస్ పోర్ట్ కూడా ఉంది, డైమండ్ హార్బర్ అనేసి. డైమండ్ హార్బర్ ఫేమస్ పోర్ట్ in West Bengal. Okay, so this is the difference between both. Okay, now let us discuss the right bank tributaries of Ganga. First tributary, right bank tributary is Yamuna. Yamuna గంగాలో కలిసిన పాయింట్ ఏమంటాము? ప్రయాగ్రాజ్. వేర్ ఇస్ ద పాయింట్ హియర్? లెట్ మీ షో యూ. యమునా వచ్చి ఇక్కడ కలుస్తుంది గంగాని, ఇక్కడ ఈ పాయింట్. క్లియర్? గంగా, యమునాకి కూడా 4 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ దట్ యమునా ఈజ్ అ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. రిమెంబర్ దిస్. ఫస్ట్ మైండ్లో ఇది పెట్టుకోండి. యమునా ఈజ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. యమునా ఈజ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, నాట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. క్లియర్? ఓకే. యమునా ట్రిబ్యూటరీస్ ఏంటి సార్? 1, 2, 3, 4. At one go guys, at one go అంటే గారో ఖాసీ జయంతియా, దాఫ్లా మిరియా బోర్ మిష్మి, లనక్లా చాంగ్లా ఇమిస్లా, నకులా జిలెప్లా. సేమ్ అలాగే చంబల్, సింధ్, బేటువా, కేన్. చంబల్, సింధ్, బేటువా, కేన్. గవర్నమెంట్ ఈ 2 నదుల మధ్య ఒక ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుంది అనమాట. క్లియర్? ఇది కరెంట్ అఫైర్స్. చంబల్, సింధ్, బేతువా, కేన్. చంబల్, సింధ్, బేతువా, కేన్. క్లియర్? రిమెంబర్ దట్. యమునాకి చంబల్, సింధ్, బేటువా, కేన్ అనేవి లెఫ్ట్ బ్యాంకా రైట్ బ్యాంకా? అండర్స్టాండ్ ద క్వశ్చన్ గైస్. గంగాకైతే యమునా రైట్ బ్యాంకే, కానీ యమునాకి చంబల్, సింధ్, బేటువా, కేన్ రైట్ బ్యాంకా లెఫ్ట్ బ్యాంకా? రైట్ బ్యాంక్. ఎందుకంటే యమునా ఫ్లో ఇలా మొదలవుతుంది. క్లియర్? రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. యమునాకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి. రిమెంబర్ 1 హిందోన్, HINDON, హిందోన్. క్లియర్? 1 is enough. There are more, but 1 is enough. Okay, next. Sorry guys, కొంచెం కఫ్గా ఉంది. Okay. Once again, యమునా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి? చంబల్, సింధ్, బేత్వా, కేన్. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ యమునాకి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ హిందోన్. డన్. చంబల్, సింధ్, బేత్వా, కేన్. మీరు కొంచెం ఇరిటేట్ అవుతారు, బట్ యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చింది, అందుకే చెప్పాల్సి వస్తుంది. చంబల్ కూడా ట్రిబ్యూటరీస్ ఉంది గైస్. చంబల్ కూడా ట్రిబ్యూటరీ ఉంది. 1, 2, 3, 4. లెట్ మీ డ్రా ఇట్ వన్స్ అగైన్ ఫర్ యూ. సో సారీ, జస్ట్ బికాజ్ యూపీఎస్సీలో ఆల్రెడీ పీవైకి వచ్చేసింది, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది అంత డీటెయిల్గా. యమునా 1, 2, 3, 4. చంబల్, సింధ్,
Betwa, Ken. Left bank tributary, Hindon river. Hindon river. Now చంబల్కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. చంబల్కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటే ఇలాగా 1 2 3. చంబల్కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఫస్ట్ ఈస్ పార్వతి, సెకండ్ ఈస్ కాళీ సింధ్, థర్డ్ ఈస్ షిప్రా రివర్, అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఓన్లీ వన్ రివర్, దట్ ఈస్ బానస్ రివర్. బానస్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దామా. సి, ఇది యమునా, ఠీకే. దిస్ ఈస్ చంబల్, సింధ్ ఇక్కడే ఎక్కడ ఉంటుంది, రాయలేదా? ఓకే, సింధ్, బేత్వా, కేన్. ఓకే, చంబల్ రివర్లో బానస్ వస్తుంది. ఓకే, ఇక్కడ 3 రివర్లు ఉంటాయి, పార్వతి, కాళీ సింధ్, షిప్రా. పార్వతి, కాళీ సింధ్, షిప్రా. లెట్స్ డిస్కస్ చంబల్ వన్స్ అగైన్, వన్ లాస్ట్ టైం. ఓకే, వన్ లాస్ట్ టైం. సి, నథింగ్ ఈజ్ హార్డర్. మనం మన మైండ్కి ఒక లిమిట్ పెట్టేస్తాం, ఓకే మనం ఇంత చదువుతాం అనేసి. బట్ దట్ ఈజ్ నాట్ ద లిమిట్ ఫర్ యువర్ మైండ్. ఆల్వేస్ ట్రై టు, ఇప్పుడు కూడా ఆ లిమిట్ని పైన పుష్ చేస్తూ ఉండండి. ఓకే, ఐ విల్ రీడ్ దిస్ ఆల్సో. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ప్లీజ్ ఈ అన్ని రివర్స్ ఒకేసారి బట్టి కొట్టేయండి. నో, దట్ ఈస్ ఇంపాసిబుల్. మెల్లమెల్లగా చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే అవే దానికి మైండ్కి ఎక్కిపోతాయి. క్లియర్? సో నౌ యమునా, చంబల్, సింధ్, బేత్వా, కేన్. చంబల్కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ పార్వతి, కాళీ సింధ్, షిప్రా. పార్వతి, కాళీ సింధ్, షిప్రా. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ బానస్. క్లియర్? బానస్ ఒరిజిన్ అరావలీస్లో ఉంది. క్లియర్? ఓకే. అండ్ ద లాస్ట్ రివర్ ఆఫ్ రైట్ బ్యాంక్ ఈస్ వన్ జోహిలా. క్లియర్? ఈ రివర్ గుర్తుంచుకోండి గైస్, ఎందుకంటే ఇది సోన్ రివర్, దీని పేరు సోన్. ఇది పట్నాలో కలుస్తుంది. సోన్కి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఓకే, జోహిలా, నార్త్ కోయిల్. క్లియర్? నార్త్ కోయిల్. Done. We are done with right bank tributaries of Ganga. Okay. Once again guys. Yamuna ki left bank tributary Hindon river. Chambal, Sindh, Betwa, Ken. Chambal ki right bank lo 3 tributaries ఉంటాయి, పార్వతి, కాళీ సింధ్ అండ్ షిప్రా. డోంట్ వరీ, నేను మీకు నోట్స్ ఇస్తాను, క్లియర్గా నోట్స్ ఇస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నేను నోట్స్లో షార్ట్ ఫామ్స్లో రాస్తాను. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్, I will share my Telegram ID. ప్లీజ్ మెసేజ్ మీ దేర్ అండ్ నేను మీకు దాని అబ్రివేషన్ చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కాళీ సింధ్ని నేను కాళీ సింధ్ రాయలేదు, కేఎస్ అని రాశాను. పార్వతిని పి అని రాశాను. షిప్రాని ఎస్ అని రాశాను. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దాట్, ప్లీజ్ పింగ్ మీ, ఐ విల్ రిప్లై యూ. క్లియర్? ఓకే. థర్డ్ one tributary, left bank tributary is Banas. Done? Okay. This is Son river joining in Patna. Son river ki 2 tributaries ఉన్నాయి, జోహిలా and నార్త్ కోయిల్. నేను చెప్పాను కదా గంగాకు డిస్ట్రిబ్యూటరీ ఉందనేసి. దిస్ ఈస్ ద గంగా డిస్ట్రిబ్యూటరీ. కొంచెం ఇక్కడ తవ్వి మనం వాటర్ని డైవర్ట్ చేసాం. దిస్ రివర్ ఈస్ కాల్డ్ హుగ్లీ రివర్. సో హుగ్లీ ఈస్ అ ట్రిబ్యూటరీ? నో. హుగ్లీ ఈస్ అ డిస్ట్రిబ్యూటరీ. క్లియర్? ఓకే. ఈ హుగ్లీలోనే ఒక రివర్ వచ్చి జాయిన్ అవుతుంది, దట్ ఈస్ దామోదర్. So is Damodar a tributary of Hooghly? Oh yes, Damodar is tributary of Hooghly, but Hooghly is distributary of Ganga. Once again, what did I say?
ఏం చెప్పాను నేను? గంగా వెళ్తుంది, దాని మాటగా వెళ్తూ ఉంటే మనం మధ్యలో దీన్ని డైవర్ట్ చేసాం వాటర్ని. ఈ వాటర్ని డైవర్ట్ చేసాం ఎందుకంటే బంగ్లాదేశ్ యాక్చువల్గా హెల్ప్ అడిగింది అనమాట. వాళ్ళకి ఫ్లడ్స్ బాగా వచ్చేస్తున్నాయి ఈ ఫ్లో వల్ల. సో దట్ ఈస్ వై వీ క్రియేటెడ్ అ బ్యారియర్, వీ క్రియేటెడ్ అ బైపాస్ అనమాట. ఈ బైపాస్ని మనం హుగ్లీ అనే పేరు పెట్టాం. ఈ హుగ్లీ మీద ఫేమస్ పోర్ట్ ఉంది, డైమండ్ హార్బర్ అనేసి. ఈ హుగ్లీలో ఒక రివర్ వాటర్ ఇస్తుంది, దాని పేరు దామోదర్ రివర్. సో ఈజ్ tributary of is Damodar tributary of Hooghly? Oh yes. And Hooghly is distributary of Ganga. Clear? So we have completed the Ganga river, okay, in very detailed way. In next class, I am ending the class here, guys. There is one river remaining, Indus river. ఆ ఇండస్ తర్వాత మనకు ఛోటా నాగ్పూర్ ప్లాటో యొక్క రివర్స్ కూడా ఉంది. ఇంకా చిన్న చిన్న రివర్స్ చాలా ఉన్నాయి సౌత్ ఇండియాలోని. క్లియర్? సో ఐ విల్ కవర్ దోస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే ఓకే, ఐ హోప్ యూ లైక్ ద క్లాస్. ఓకే, చాలా ఎఫర్ట్స్ గైస్, ఈవెన్ ఐఎమ్ పుట్టింగ్ ద ఎఫర్ట్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ ఆల్సో పుట్ ద సేమ్ ఎఫర్ట్స్. ఓకే, అప్పుడే మిరాకల్స్ జరుగుతాయి. నేను చెప్పుకుంటూ పోతే క్లాసెస్లో ఏం ఫలితం ఉండదు. ప్లీజ్ రివైజ్ ఇట్ just for 10 minutes every day and you will see the magic. Clear? Done? Last thing, remember the Barak river. బ్రహ్మపుత్ర తర్వాత చెప్పాను నేను, బరాక్ అనేది నమామిలో ఉంది, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అండ్ అస్సాం, అరుణాచల్లో లేదు. క్లియర్? డన్. బరాక్ అనే రివర్కి సూర్మా అనే పేరు పెట్టారు, ఎక్కడ? బంగ్లాదేశ్లో. బ్రహ్మపుత్రకి 3 పేర్లు ఉన్నాయి, యార్లుంగ్ సాంగ్పో, జమునా అండ్ బ్రహ్మపుత్ర ఇట్ సెల్ఫ్. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ, బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.